నేను జనరల్గా అరవింద్కి ధరంపూర్ అరవింద్కి నాకు ఎందుకో పడదు, అంటే ఆయన విధానాలు నాకేమో నచ్చవు. కానీ ఇక్కడ ఆయన మాట్లాడిన మాట నువ్వు ఒక వాస్తవం చెప్పాడు ఆయన. మన రజనీకాంత్ గారు ఎలాగైతే వాస్తవం చెప్పారో ఈరోజు ధరంపూర్ అరవింద్ అంటే నిజమంటే, ఇప్పుడు ఒక విషయాన్ని ఒక నిజాన్ని 100 మంది చెప్పినా అదే మాట చెప్తారు. అబద్ధం అనుకోండి 100 మంది 100 రకాలు చెప్తారు. నిజాన్ని ఎవడు చెప్పినా ఎప్పుడు చెప్పినా ఒకేలా చెప్తారు. ఆ నిజం ఏంటో ఒకసారి ధరంపూర్ అరవింద్ చెప్తాడు, రండి చూద్దాం. వైఎస్ఆర్సీపీ అంటే నేను ఆ పార్టీ అంత ఫాలో కానండి. వైఎస్ఆర్సీపీ కొత్త పార్టీ. టీడీపీ వైసీపీ అంటే నిన్న మొన్న పుట్టుకొచ్చిన పార్టీ అది, దాన్ని అంత పెద్దగా ఫాలో అవ్వాల్సిన పని లేదు, నేను ఫాలో అవను అన్నాడు ఫస్ట్ పాయింట్. టీడీపీ అందావిడి. టీడీపీ అంటే బాబు గారు లెడ్ ఇట్ వెరీ సక్సెస్ఫుల్లీ. చంద్రబాబు గారు ఆనెస్ట్లీ ఇవాళ ప్రపంచంలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లో ప్రతి 2వ వ్యక్తి లేదా 3వ వ్యక్తి తెలుగువాడు అవ్వటం. నేను భారతీయ జనతా పార్టీ విదేశ్ విభాగంలో కోర్ కమిటీ సభ్యుడిని. సో భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాన్ని ప్రపంచవ్యాప్తంగా పెంచాలి అన్నది మా పని. ఇట్లా దాంట్లో యుఎస్ లో, యూకేలో, ఆస్ట్రేలియా లాంటి ప్లేసెస్ లో నన్ను ఎక్కువగా ఇన్వాల్వ్ చేస్తారు. ఎందుకంటే తెలుగు ఇంజనీర్ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు. దానికి పునాది వేసింది చంద్రబాబు నాయుడు. ఇప్పటికే అడ్మైర్ చేస్తున్నారు. మంచి పని చేస్తూ మంచి పని చేస్తుంటాం. అతనికి ఏం కావాలి? చంద్రబాబు నాయుడు గారిని పొగడాల్సిన పని ఏమవుతుంది? ఇప్పుడు వీళ్ళే వాగుతున్నారు, ఇంకొక ఎమ్మెల్యే ఎవడో ఉన్నాడు, ఆ ఎమ్మెల్యే ఎవడో ఎక్కడి నుంచి వచ్చారో, వీళ్ళు అసలు ఎప్పుడెప్పుడు పుట్టుకొచ్చారో కూడా తెలియదు మనకి రాజకీయాల్లో. ఆయన మాటలు కూడా మరి ఇప్పుడు ధరంపూర్ అరవింద్ని కూడా తిడతారా? మరి బీజేపీ పార్టీని తిడతారా రే బాబు పేటీఎం డాక్స్? ఎందుకంటే మీ యజమానులు వీళ్ళ కానీ తిడితే బీజేపీ వాళ్ళని మీ అన్నను కూడా లోపలతో నూకుతారు. అర్థమైందా? ఒకసారి తిట్టండి అయితే బీజేపీ వాళ్ళని కూడా. మరి సాక్షాత్తు బీజేపీ ఎంపీ ధరంపూర్ అరవింద్ చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారి వల్లే ఇక్కడ ప్రతి 2-3లో ఒక తెలుగుడు ఉన్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా దేశ విదేశాల్లో, అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారే. మంచి చేస్తే ఎవరైనా చెప్తారన్నారు. మన జగన్ రావు గురించి ఇలాగ ఎవడన్నా ఒక్క మంచి మాట. నిన్న కాక మొన్న తెలంగాణ మల్లారెడ్డి కూడా అన్నాడు ఏమని, ఆంధ్రాలో ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం కులాలతో రాజకీయం చేయడం తప్ప దానికి అభివృద్ధి చేయడం చేత కాదు అన్నాడు. అతన్ని కూడా తిట్టండి. మనం తప్పుడు పనులు చేస్తున్నప్పుడు ప్రజలందరూ తప్పు అంటారు. ఎంతమంది నన్ను తిడతారా మీరు? నాకు అర్థం కాదు. ఒకసారి నా ఫోన్లో పట్టుదాం. మాట్లాడుతుంటే పిల్లోడు వచ్చాడు మళ్ళీని, మన పిల్లోడు ఎవరు, సిద్ధార్థ రెడ్డి. ఈయన ఏకంగా చంద్రబాబు నాయుడు గారినే విమర్శించేస్తున్నాడు. ఈయన వయసు ఎంత, ఈయన అనుభవం ఎంత, ఈయనకున్న తెలివితేటలు ఎంత. ఈయన వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించబోయి ఎలా బొక్కబోర్ల పడ్డాడో మీకు చూపిస్తాను రండి. ఏమంటాడు ఇప్పుడు? మా వాడు సచివాలయాల్ని టాలీ చేస్తున్నాడు. తెలంగాణ సచివాలయం, ఆంధ్రప్రదేశ్లో టెంపరీ సచివాలయం అన్నారు కదా, మరి ఏంటి దాని కథా కామమే చేయడానికి అడగడానికి వచ్చాడు కుర్రోడు. పొద్దున్నే మొంగ తీసుకుని వచ్చాడు టిఫిన్ చేసి. ఏమంటాడు ఇందారండి? నిన్ననే ఆడ తెలంగాణలో ఎవరో మాట్లాడుతుంటే బ్రహ్మాండమైన సెక్రటేరియట్ కట్టినాం మేము. 650 కోట్లు ఖర్చు పెట్టి సెక్రటేరియట్ కట్టారట తెలంగాణలో. 650 కోట్లు పెట్టి సెక్రటేరియట్ కడితే ఆంధ్ర రాష్ట్రంలో ఉండే మీడియా, తెలంగాణలో ఉండే మీడియా, దేశంలో ఉండే మీడియా, ప్రపంచంలో ఉండే మీడియా అందరూ కూడా సచివాలయాన్ని చూపిస్తున్నారు. మన చంద్రబాబు నాయుడు గారు ఈడ వెలగపూడిలో కట్టాడు. కనీసం సిటీ లెవెల్లో చూపించలేదాన్ని. ఏదన్నా ఒక పని కమిట్మెంట్తో చేస్తే, చిత్తశుద్ధితో చేస్తే ప్రపంచం కూడా మెచ్చుకుంటుంది. కమిషన్ల కోసం చేస్తే ఎవడన్నా మెచ్చుకునేది? ఆయన కమిషన్ల కోసం చేసేటట్టండి టెంపరీ సచివాలయం అనేది. ఎక్కడ 650 కోట్లతో తెలంగాణలో కట్టిన సచివాలయం గ్రేటు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కమిషన్ల కోసం చేశారని చెప్పి ఏదో వాటర్
ఆపండ్రావా మీ ఎలివేషన్లో. అయితే ఈయన కమిషన్ల కోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. బాబు చిన్నడా నీకు మాట చెప్తాను నేను. ఇప్పుడు మా జగన్ బ్రో గెలిచి 4.5 సంవత్సరాలు అయింది. ఏ సచివాలయంలో ఉంటాడు చిన్నడా? జగన్ బ్రో గెలిచి 4.5 సంవత్సరాలు అయింది. ఏ అసెంబ్లీలో మీటింగ్లు పెడుతున్నాడు చిన్నడా? చిన్న జగన్మోహన్ రెడ్డి గెలిచి ఇంతకాలం అయింది. హైకోర్టుకి వెళ్ళాలంటే ఎవరు కట్టిన హైకోర్టుకి వెళ్తున్నాడు చిన్నబాబు? అరే చిచ్చా వినపడుతుందా? ఇప్పటికింకా ఆ ఏదైతే రాష్ట్ర విభజన సమయంలో దిక్కుతోచని పరిస్థితిలో ఏ విధమైన నిధులు మనకు లేకుండా విడదీసినప్పుడు ఆ ఉన్న చిన్న చిన్న ఆ సోర్సులతోనే ప్రజలందరి దగ్గర విరాళాలు తీసుకుని ఉన్నదానితోనే టెంపరీయో పర్మనెంటో లేకపోతే చిన్నదో పెద్దదో ఏదో ఆయన కట్టే ప్రయత్నం చేశాడు. ప్రజావేదిక కట్టే ప్రయత్నం చేశాడు. ఆయన అన్నీ కట్టాడురా చిచ్చా. జగన్ బ్రో వచ్చాక ఒక ఇట్టుకన్నా పెట్టాడనా? 4.5 సంవత్సరాలు పనిచేసి ఈ 4.5 సంవత్సరాల్లో కనీసం ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కట్టిన సచివాలయమో లేకపోతే అసెంబ్లీయో హైకోర్టో మీకు నచ్చలేదురా? నచ్చడం అని మీరు కట్టుకోలేగా కొత్తవి. మనకే చేత కాదు, మనం ఏం పని చేయడం చేత కాదు, మనం నిర్మించడం చేత కాదు, నిర్మించినోడికి వంకలెట్టడం చేతనవును. రే ఏడు ఇది చిచ్చా సెల్ఫ్ గోల్ ఇలా వేసుకుంటున్నారు ఎందుకు మీరు? ఆయన ఆ మాత్రమైనా కట్టాడు అప్పుడున్న మన ఆర్థిక పరిస్థితులకి. నాకు తెలిసి ఆ వాటర్ గార్డు అది మీరే మీ పార్టీకి సంబంధించిన అందరూ క్రిమినల్ బ్యాక్గ్రౌండే కదా, మీరే కన్నాలు ఎట్టేసి అక్కడ వర్షం వస్తుంది అన్నట్టు ఆ క్రియేట్ చేసి ఉంటారేమో. ఆ ప్రశాంత్ కిషోర్ అని కూడా ఒకడు ఉన్నాడు కదా, వాడు ఎవరో అక్కడ బొక్కలెట్టేయండి, ఆ వాటర్ పడుతున్నట్టు వీడియోలు తీయండి, దాన్ని తప్పుడు ఇప్పుడే ఈ వీడియోలోనే 3-4 పచ్చి అబద్ధాలు డైరెక్ట్ సీఎం చెప్పినవి చూపించాను మీకు ఆధారాలతో. ఇక అప్పుడు అబద్ధాలకు అంతుందారా? మీరా చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ కోసం, ఆయన నిర్మించే విధానం కోసం మాట్లాడే మీరా? కనీసం ఇంత సిగ్గుండాలి కదా చోటు, కనీసం ఆవగించంత సిగ్గుండాలి కదా మనకి. అరే ఓకే, చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 దాకా చేశారు. హైకోర్టు కట్టారు, సెక్రటేరియట్ కట్టారు, అసెంబ్లీ కట్టారు. అక్కడ ఎన్నో కొన్ని వందల నిర్మాణాలు లేచిపోయి వేల కోట్ల రూపాయల ఖర్చుతో. ఆయన 5 సంవత్సరాలు చేసినప్పుడు అది చేశాడు. పోనీ ఓకే, ఆయన కరెక్ట్గా చేయలేదు, మనం తురుంకాలం అని చెప్పుకుంటున్నాం. మనం ఈ రోజున మనం అంతకన్నా ఎక్కువ చేసి ఉండాలి కదా చోటు. ఏమైనా చేసాం మనం? దాన్ని కూల్చేయటం, దీన్ని లాగేయటం, దాన్ని ముక్కలు చేసేయటం, ఈ పనికిమాలిన పనులు తప్ప నిర్మించే పని ఏదైనా చేశారా మన గవర్నమెంట్ వచ్చాక? ఉంటే ఏదైనా ఉంటే ఒక్కటి చెప్పు చోటు బాబు. చివరికి టిట్కో ఇల్లు కూడా ఆయన కట్టిందే. ఆయన కట్టిన ఇల్లు ఇప్పుడు ఈయన పేరుని రంగులు వేసుకుని ఇచ్చుకోవడానికి కూడా సిగ్గు లేదు. ఆయన కట్టిన అసెంబ్లీలోనే ఇప్పటికీ సమావేశాలు పెట్టుకోవడానికి సిగ్గు లేదు. ఆయన కట్టిన హైకోర్టులోనే ఇప్పటికి ఇంకా వాయిదాలు తిరగడానికి, హైకోర్టుతో ముట్టుకలు వేయించుకోవడానికి సిగ్గు లేదు. కానీ వంకల బలి పెడతారా మీరు? ఇంకా చోటు ఇందాక ఆదిరెడ్డి వీళ్ళు వేరే రకమైన వ్యాపారాలు చేయకూడదు. ప్రకారంగా సెక్షన్ 12 ప్రకారంగా నేను ఏదైతే చెప్పానో వీళ్ళు వేరే రకమైన వ్యాపారాలు చేయకూడదు. అది ఒక రకంగా చెప్పాలని అంటే మరి రాజకీయం చేయొచ్చా అని అంటే అది డిబేటబుల్, మరి వీళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉండొచ్చా అంటే డిబేటబుల్. దానిపైన కూడా పూర్తిగా జ్యుడిషియరీ దగ్గర నుంచి కూడా దీన్ని కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ వ్యాపారాలు చేయకూడదా? జగన్ బ్రో 67 కంపెనీలు ఉన్నాయి, ఆయన సీఎం. వ్యాపారాలు చేయబడి భరత్ నాకు అర్థం కాదు. రాజకీయ నాయకులు వ్యాపారాలు చేయకూడదా? అందుకని ఆదిరెడ్డి వాసు గారిని, ఆదిరెడ్డి అప్పారావు గారిని అరెస్ట్ చేశారా? కనీసం కొంత బుర్రవాడండి అయ్యా. జగతి పబ్లికేషన్స్ బాబా కంపెనీలు లిస్ట్ చెప్పలేను నేను మళ్ళీ 67 కంపెనీలు ఉన్నాయి జగన్ బ్రోకి. ఈయన సీఎంగా ఉండి ఆ కంపెనీలకి మెయిల్ చేసుకుంటూనే ఉన్నాడు. ఎగ్జాంపుల్ మన సాక్షి పేపర్లో వాలంటీర్లు కూడా సాక్షి పేపర్లు కొనాలని రూల్ పెట్టి 300 కోట్లు అందులో హాంఫట్. మీరు ఆదిరెడ్డి వాసు గారి గురించి, అప్పారావు గారి గురించి మీ నీతులు చెప్తున్నారా? ఏది కనీసం ఎవడన్నా ఒక్కడు కూడా కంప్లైంట్ ఇవ్వకుండా సుప్రీంకోర్టు, హైకోర్టులు కూడా తుప్పులు పెడతాయి కదా మీరు చేసే అక్రమాలకి.